హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఒక విషయం మీద రియాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే, నేను రోజు యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ ఉంటాను. వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత నా వీడియోకి ఒక లైక్ చేయండి, లేకపోతే నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో కొంచెం ముందుకెళ్ళటం కోసం హైప్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను. నా కంటెంట్ నచ్చినా లేకపోతే నా వీడియో నచ్చినా ఎలా జరిగినా కూడా లైక్ చేస్తారు, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇలా రిక్వెస్ట్ చేసుకోవటం అనేది పద్ధతి. అలా కాకుండా నా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, నాకు ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి కాబట్టి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు మనీ హెల్ప్ చేయండి అనేసి బ్యాంక్ డీటెయిల్స్ పెట్టడం అనేది చాలా చాలా తప్పు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న జబర్దస్త్ మహిదర్, ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను మూవీ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూస్ ఇలా చేస్తూ ఉంటాడు. అతను ఒక వీడియో బైట్ పెట్టడం జరిగింది. ఆ వీడియో బైట్లో ఏముందంటే, అతనికి ఒక 1 మిలియన్ వరకు సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అతనికి మనీ హెల్ప్ చేయాలంట. అసలు అతను ఎందుకు చేయాలి హెల్ప్ అనే దానికి ఏం చెప్తున్నాడంటే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, దాంట్లో పూర్తిగా నష్టపోయాను. ఎంతలా నష్టపోయానంటే, నేను సేవింగ్స్లో పెట్టుకున్న డబ్బులన్నీ కూడా ఆ బిజినెస్ మీదే పెట్టారు. నాకు ఒక్క రూపాయి కూడా వెనక్కి తిరిగి రాలేదు. బ్యాంకు వాళ్ళకి నేను అప్పులు కట్టాలి, నేను తీసుకున్న వాళ్ళకి వడ్డీలు కూడా చెల్లించాలి. కాబట్టి మీరందరూ నాకు ఎంతో కొంత డబ్బులు ఇస్తే అవన్నీ తీసుకెళ్ళి అప్పులు కట్టుకుంటాను అని చెప్తున్నాడు. అసలు ఎందుకు ఇవ్వాలి సార్ మీరు సబ్స్క్రైబర్స్ డబ్బులు? మీరు ఇన్ని రోజులు మీ దగ్గర 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళందరూ మీరు చేసిన వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మీకు వ్యూవర్షిప్ వచ్చింది కాబట్టే కదా డబ్బులు వచ్చినాయి. అంటే ప్రత్యక్షంగా మీకు సబ్స్క్రైబర్స్ వల్ల డబ్బులు వచ్చినట్టే కదా. అది చాలదన్నట్టు పరోక్షంగా డిజిటలైజేషన్లో కూడా మీకు డబ్బులు ఇవ్వాలా? అంటే మీకు ఈ డబ్బులు అందరూ కష్టపడి సంపాదించిన ఒక 100 రూపాయలైనా 1000 రూపాయలైనా మీకు డబ్బులు ఇస్తే మీరు కామ్గా ఒక వీడియో బయట పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి అప్పులు కట్టుకొని సేవ్ అయిపోతారు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? మీరేం చెయ్యొచ్చు అంటే, నిజంగా మీ దగ్గర 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అదే పెద్ద ఆస్తి. మీకు మంచి కంటెంట్తో వీడియోస్ పెట్టి ఎలా రిక్వెస్ట్ చేయాలంటే, నా వీడియోని కొంచెం వైరల్ అయ్యేలాగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు అలా తీసుకెళ్తే యూట్యూబ్ నుంచి నాకు ₹1 వచ్చి నేనున్న సమస్యల్లో బయటపడటానికి ఒక అవకాశం వస్తుంది. ఇలా రిక్వెస్ట్ చేసుకోండి సార్. అలా కాకుండా డైరెక్ట్గా నాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వమని అకౌంట్ డీటెయిల్స్ పెడితే ఎందుకు ఇవ్వాలండి మీకు డబ్బులు అసలు? ఇంకా నిన్న వీడియోలో ఇంకా ఏం చెప్తున్నాడంటే, నాకున్న అప్పుల నుంచి బయటపడటం కోసం నా ఛానల్ని అమ్మేయాలనుకున్నాను. కాకపోతే అమ్మే వాళ్ళు నాకు ఒక కండిషన్ పెట్టారు. నేను మూవీ రివ్యూస్ అనేవి చేసుకుంటాను కాబట్టి నా ఛానల్ వాళ్ళు కొనుక్కున్న తర్వాత నేను ఎప్పుడూ కూడా ఫ్యూచర్లో మూవీ రివ్యూస్ చేయకుండా వాళ్ళకి అగ్రిమెంట్ చేయాలని చెప్పన్నారు. అందుకోసమని నేను ఛానల్ అమ్మట్లేదు అని అంటున్నాడు. సరే, మీరు నిజంగా ఛానల్ అమ్మేయాలి అనుకుంటే, అమ్మేసే పరిస్థితే వస్తే వాళ్ళు మూవీ రివ్యూస్ చెయ్యొద్దు అన్నప్పుడు మూవీస్ ఒక్కటే కంటెంటా? ఇంకా కంటెంట్ ఏం లేదా? మీరు బిగ్ బాస్ రివ్యూస్ చేయలేదా? క్రికెట్ గురించి వీడియోస్ చేయలేదా? ఇంకా రకరకాల వ్లాగింగ్ ఛానల్స్లో వ్లాగింగ్స్ చేయలేదా? ఇవన్నీ కంటెంట్ కాదా? ఒకవేళ మీరు ఛానల్ అమ్మేసి మూవీ రివ్యూస్ పోయినంత మాత్రాన మీకు ప్రతి సంవత్సరం బిగ్ బాస్ వస్తుంది, ప్రతి సంవత్సరం IPL వస్తుంది, ప్రతి సంవత్సరం ఏదో ఒక మ్యాచ్ అనేది జరుగుతూ ఉంటుంది. వాటన్నింటి మీద మీరు వీడియోస్ చేసి మీ 1 మిలియన్ ఫాలోవర్స్ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. నీట్గా కొంచెం వైరల్ అయ్యేలాగా చెయ్యండి. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కువ యాడ్స్ చూడండి. ఇలా రిక్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే, మీకు బోలే డబ్బులు వస్తాయి. యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నప్పుడు ఎన్ని వ్యూలకి ఎంత మనీ వస్తుందనేది చాలామందికి తెలుస్తుంది. అలా చేయటానికి మీకు ఓపిక లేదా? అది పక్కన పెట్టేసి అందరినీ వచ్చేసి మీరు ఫ్రీగా డబ్బులు ఇచ్చేయమంటే ఎందుకు ఇస్తారు? ఎలా ఇస్తారు? ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక టైంకి వచ్చిన తర్వాత మనకి లాభాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయా అనేది అర్థమైపోతుంది. ఆ తర్వాత దాని మీద ఇన్వెస్ట్ చెయ్యాలి అని అంటే, ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన మనీ తిరిగి వస్తుందా లేక ఇంకా మనం నష్టపోతామా అని అర్థమైనప్పుడు, మీరు సేవింగ్స్లో మీ ఫ్యూచర్ కోసం దాచుకున్న మనీ పెట్టినా కూడా నష్టపోతాం అన్నప్పుడు అవి ఎవ్వరూ కూడా పెట్టరు. ఎంత సెన్స్లెస్గా మాట్లాడుతున్నారంటే, మీరు నా సేవింగ్స్లో ఎన్ని పెట్టాను పోయినాయి అంటున్నారు. అలా పెట్టేదానికి అవకాశమే లేదు. మీ సేవింగ్ మనీ మీ దగ్గరనే ఉన్నాయి. కాకపోతే మీకు నష్టపోయింది అనే ఒక పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకొని, నా కేఫ్ మూసేశాను, నేను బిజినెస్ నష్టపోయాను అనేది ఒక ఫాలోవర్స్ ముందు తీసుకొచ్చి పెట్టి ఆ విషయాన్ని మనీ ఇవ్వమని అడుగుతున్నారు. అంతేగాని మీరు ఇదంతా ఒక యాక్టింగ్, ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నట్లు అనిపిస్తుంది. మీ వీడియో బయటలో కూడా ఎక్కడా కూడా సిన్సియారిటీ అనేది నాకైతే కనిపించలేదు.
ఇలా సబ్స్క్రైబర్స్ని మనీ కావాలి అని ఎప్పుడు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అంటే, ఎవరైనా కూడా నిజంగా ఒక ఆరోగ్య పరిస్థితి ఏదన్నా ఇబ్బంది అయిపోయి ఆరోగ్య పరిస్థితికి అవసరమైన డబ్బులు మన శక్తికి స్థాయికి మించిపోతున్నప్పుడు, మరొక ఆప్షన్ అనేది మన దగ్గర లేనప్పుడు, అలాంటి టైంలో అడగటంలో తప్పు లేదు, ఇవ్వటంలో కూడా తప్పు లేదు. ఎవరి శక్తికి మించి మనం ఇచ్చే ₹1 వల్ల అవతల వాళ్ళ ప్రాణంకి ఇబ్బంది లేకుండా బాగుంటుంది అంటే ₹1 ఇవ్వటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మీరు చేసిన తప్పుకి, మీరు చేసిన అప్పులకి వడ్డీలు కట్టడం కోసం సబ్స్క్రైబర్స్ని డబ్బులు ఇవ్వమని అడగటం మాత్రం చాలా అది వర్స్ట్ థింగ్. ఇలా డబ్బులు అడగటం అనేది ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోతుంది. రీసెంట్గా ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ అనుకుంటా, ఒక యూట్యూబర్ అతను కూడా ఇలాగే బిగ్ బాస్ రివ్యూస్ చేస్తుంటాడు. వాళ్ళకి బిజినెస్ ఉంది, ఈ పచ్చళ్ళ బిజినెస్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అతను వచ్చేసి, నేను యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు నాకు ఒక మంచి మైక్ కావాలి, మైక్ కొనాలనుకుంటున్నాను. ఆ మైక్ కొనాలంటే నా దగ్గర డబ్బులు లేవు, మీ అందరు ఎంతో కొంత సహాయం చేస్తే నేను మైక్ కొని మీకు మంచి వీడియోస్ చేసి పెడతాను అని అంటున్నాడు. మీరు మైక్ కొని మీరు వీడియోస్ పెడితే మీకు డబ్బులు వస్తాయండి. దానివల్ల సబ్స్క్రైబర్స్కి ఏంటి? ఎందుకు ఇవ్వాలి సబ్స్క్రైబర్స్ డబ్బులు మీకు? మీరు సేవింగ్స్లో సేవ్ చేసుకోండి, మైక్ కొనుక్కోండి, వీడియోలు పెట్టుకొని డబ్బులు సంపాదించుకోండి. మీరు మంచి మైక్ కొనటం కోసం సబ్స్క్రైబర్స్ని డబ్బులు ఇవ్వమని అడగటం ఏంటి? ఎందుకు ఇవ్వాలి? అసలు ఇది అనేది చాలా ఫ్యాషన్ అయిపోతుంది. సింపుల్గా అక్కడ QR కోడ్ పెడుతున్నారు, ఎంతో కొంత డబ్బులు ఇమ్మంటున్నారు. ఒక 100 రూపాయలు ఉన్న ఫాలోవర్స్లో 1,00,000 మంది 100 రూపాయలు ఇచ్చుకుంటా వెళ్ళినా కూడా వాళ్ళకి బోలె డబ్బులు వస్తాయి. అంతే సింపుల్గా అలా సెట్ చేసేసుకుంటున్నారు. కష్టపడకుండా వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ ఏమో ఇక్కడ వాళ్ళ ఓన్ మనీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టుకుంటూ ఒక 100 మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవటం అనేది ఎంత కష్టమో ఛానల్ని రన్ చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఒక వీడియో పెట్టిన తర్వాత ఎంతమంది సబ్స్క్రైబ్ చేయమని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను. అలాంటిది నీకు 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నీ వీడియోస్ నచ్చో, లేక నిన్ను నచ్చో, నీ కంటెంట్ నచ్చో, అంతమంది నీకు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి మంచి కంటెంట్తో వీడియోలు చేసి ఇవ్వాలి. కానీ మీరందరూ కలిసి నాకు డబ్బులు సహాయం చేయండి అని అడుగుతున్నారంటే మీరు ఫాలోవర్స్కి ఇస్తున్న రెస్పెక్ట్ ఎంత మాత్రమో అర్థమైపోతుంది. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో, ఈ మహిధర్ అనే పర్సన్, ఇతను కష్టపడకుండా మనీ రావాలనుకునే పర్సన్. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ప్రతి సంవత్సరం అనేది బిగ్ బాస్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇతను ఏం చేస్తాడంటే, బిగ్ బాస్ రివ్యూస్ నేను స్టార్ట్ చేస్తానని వీడియోస్ స్టార్ట్ చేస్తాడు. ఒక 10 వీడియోలు 20 వీడియోలు పెడతాడు. ఇంకంతే, ఇంకా ఆపేస్తాడు. ఇంక నేను రివ్యూలు పెట్టను, నా మీద ఇట్లా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు అంటాడు. ప్రతి సంవత్సరం కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. లేకపోతే వేరొక రివ్యూవర్స్ గురించి నెగిటివ్గా వీడియోస్ చేయటం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, వాళ్ళు పెయిడ్ రివ్యూస్ చేస్తున్నారు, వాళ్ళందరినీ అన్సబ్స్క్రైబ్ చేసేయండి, వాళ్ళని అన్ఫాలో కొట్టేయండి ఇన్స్టాగ్రామ్లో, ఇలాంటి కంటెంట్ స్టార్ట్ చేస్తాడు. ఎందుకు సార్ అంత అవసరం ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? క్రికెట్టా, బిగ్ బాసా, లేకపోతే ఇంకా వేరే వ్లాగింగ్సా? ఇలాంటి మీకు నచ్చిన కంటెంట్ మీరు చేసుకుంటూ కంటిన్యూగా వెళ్తూ ఉంటే యూట్యూబ్ నుంచి ఒక మంచి అమౌంట్ అనేది వస్తుంది. ఇలా చేసుకుంటూ వెళ్ళండి సార్. ఇంకపోతే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నిన్న అతను పెట్టిన వీడియో బయట చూసి ఎవరు సింపతీగా ఫీల్ అయిపోయి మనీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నిజంగా మీకు ఎలా అయిపోతుందంటే, ఎవరికన్నా నిజంగా నీడ్ ఉంటుంది, హెల్త్ ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళ శక్తికి మించి మనీ పెట్టలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నించండి. ఇతనికి మీరు మనీ ఇచ్చారనుకోండి, నాకు పలానా వాళ్ళు మనీ ఇచ్చారని చెప్పి స్క్రీన్ షాట్ అతను పెడతాడు. రేపు ఇలాంటి వాళ్ళు మరొకరు స్టార్ట్ అవుతారు. మరొకరు వచ్చేసి, నా బంగారం అంతా పోయింది, నా ఇంట్లో దొంగలు పడ్డారు, కాబట్టి నేను బ్రతకాలంటే మీరు డబ్బులు ఇస్తేనే, కాబట్టి మీరు నాకు డబ్బులేయండి అని ఇలాంటి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు స్టార్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం పెంచి పోషించడానికి కాదు కదా మనం కష్టపడుతుంది. ఇలాంటివన్నీ మనం ఆదిలోనే మనం తుంచెయ్యాలి. మొదట్లోనే ఇలాంటివి సపోర్ట్ చేయకుండా ఉంటే తర్వాత కూడా ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇంకా చివరిగా నేను చెప్పేది ఏంటంటేనండి, నేను ఈ విషయం మీద రియాక్ట్ అయినప్పుడు, నేను రియాక్ట్ అయిన విధానం మీకు నచ్చినా, లేకపోతే నేను చేసిన ఈ వీడియోలో 1% అన్న నిజం ఉంది కదా అని మీకు అనిపించినా, మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నా వీడియోకి ఒక లైక్ చేసి హైప్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.